భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఆగస్టు 21 చివరి తేదీగా నిర్ణయించారు. ఆగస్టు 22 వరకు ఆశావహుల నుంచి వచ్చిన నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించి అదే రోజున కౌంటింగ్ చేపట్టి విజేతను ప్రకటించనున్నారు. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేక పద్ధతి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం వైస్ ప్రెసిడెంట్ను పార్లమెంటు ఉభయ సభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. 17వ ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ పరిధిలోకి రాజ్యసభ నుంచి 233 మంది ఎన్నికైన సభ్యులు, 12 మంది నామినేటెడ్ సభ్యులు, లోక్సభ నుంచి 543 మంది ఎన్నికైన సభ్యులు వస్తారు. ప్రస్తుతం రాజ్యసభలో 5 సీట్లు, లోక్సభలో 1 సీటు ఖాళీగా ఉన్నందున మిగిలిన 782 మంది ఉపరాష్ట్రపతి ఓటింగ్లో పాల్గొననున్నారు. విజయానికి 391 ఓట్లు అవసరం కాగా ఎన్డీఏ కూటమికి ప్రస్తుతం 422 మంది సభ్యుల బలం ఉంది. ఇక పోలింగ్ ప్రక్రియను రహస్య బ్యాలెట్ పద్ధతిలో చేపడతారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కన ఓటర్లు తమ ప్రాధాన్యం తెలిపి అంకె వేయాలి. అక్షరాల్లో రాయకూడదు. బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి ఓటర్లు తమకు నచ్చినంత వరకు ప్రాధాన్యత అంకెలను బ్యాలెట్ రాయవచ్చు. ఓటు చెల్లుబాటు కావాలంటే మొదటి ప్రాధాన్యత అంకె తప్పనిసరిగా వేయాల్సి ఉంటుంది. ఇక ఉపరాష్ట్రపతి ఓటింగ్ కోసం ఈసీ ఓటర్లకు ప్రత్యేక పెన్నుల సిస్టమ్ ఉంది. ఇతర పెన్ను వాడితే కౌంటింగ్లో ఆ ఓట్లను పరిగణలోకి తీసుకోరు.